Hmm. హాయ్ ఆకాంక్ష. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. ఇంట్రడ్యూస్ చేసుకున్నానా? ఆ, నమస్కారం. నా నమస్కారం. పేరు నా పేరు ఆకాంక్ష. నేను బెంగళూరులో ఉంటాను. వెరీ నేను గుడ్. ఎఫ్ఎస్ డిసెల్స్ పబ్లిక్ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ లో చదువుతున్నాను. ఓకే. మా అమ్మ పేరు ప్రియాంక. మాతృ మాతృదేవో భవ. మా నాన్న పేరు అశోక్. పితృదేవో భవ. మా భగవద్గీత టీచర్ పేరు జ్యోత్స్నా మ్యామ్. ఆచార్య దేవో భవ. వెరీ గుడ్. దేవద్విజ గురు శ్లోకం శ్లోకం చెప్తావా? Hmm. దేవద్విజగురు ప్రాజ్ఞ Hmm. భోజనం శౌచమార్జవం Hmm. బ్రహ్మచర్యమహింసా చ Hmm. శారీరం తప ఉచ్యతే. వెరీ గుడ్. ఏంటి శ్లోకం మీనింగ్ ఏంటి? సార్ ఏంటంటే పవర్ ఆఫ్ ఫిజికల్ డిసిప్లిన్. Hmm. సార్ ఫస్ట్ 4 పీపుల్ ఉన్నారు. మనం వాళ్ళని రెస్పెక్ట్ చేసి వర్షిప్ చేయాలి. వెరీ గుడ్. అది దేవ అంటే గాడ్. వెరీ గుడ్. అద్భుత అంటే స్పిరిచువల్ పీపుల్ బ్రాహ్మణ్స్. వెరీ గుడ్. సూపర్. గురు అంటే టీచర్. ప్రాజ్ఞ అంటే ఎక్స్పర్ట్స్ నాలెడ్జబుల్ పీపుల్. వెరీ గుడ్. వీళ్ళ నలుగురిని మనం వర్షిప్ వీళ్ళ నలుగురి రెస్పెక్ట్ మనం చేయాలి, వర్షిప్ చేయాలి. ఇంకేం చేయాలి? ఫిజికల్ డిసిప్లిన్, శారీరక తపస్సు అంటారు ఈ శ్లోకాన్ని. శారీరక చెప్పండి. ఇంకా 4 క్వాలిటీస్ ఉన్నాయి మనం ఫాలో చేయాలి. ఏమిటి? అవి శౌచం అంటే క్లీన్లీనెస్. వెరీ గుడ్. ఆర్జవం అంటే ఆనెస్టీ. ఓకే. బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఒక రూల్, మనం ఒక రూల్ అంటే పెట్టుకుని రూల్ పెట్టుకుని ఫాలో చేయాలి. వెరీ గుడ్. అహింస అంటే నాన్ వైలెన్స్ ఫాలో చేయాలి. ఈ 4 ముందు చెప్పిన వర్షిప్, ఈ మొత్తం ఈ 5 యాక్టివిటీస్ చేస్తే దాన్ని శారీరక తపస్సు అంటారు. శారీరకంగా మనం ఈ 5 తపస్సు చేయాలి. వెరీ గుడ్. బ్రహ్మార్పణ చెప్తావా? బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాణో బ్రాహ్మణాహుతం బ్రహ్మత్వేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. శ్లోకం మీనింగ్ ఏంటి? సార్ పవర్ ఆఫ్ ఫుడ్ సార్. సో ఈ శ్లోక మనం అన్నం తినే ముందు చెప్తాం. మన ఫుడ్ కి రెస్పెక్ట్ చూపించడానికి. అంటే తినేటప్పుడు కూడా మనం అది యజ్ఞం లాగా చేయాలి. వెరీ గుడ్. వెరీ గుడ్. ఒక యజ్ఞంలా చేయాలి. ఎందుకని? తినే ఫుడ్ దేవుడు ఉన్నాడు. ఆ ఫుడ్ లో కూడా దేవుడు ఉన్నాడు. ఎవరికి తినిపిస్తున్నావు ఇది? మన మన లోపల అగ్ని కూడా దేవుడు ఆ ఉన్నాడు. ఆ అగ్నిదేవుడు, ఆ జఠరాగ్ని వల్లే మనకు ఆకలిస్తుంది. నువ్వు ఎక్కువసేపు తినకుండా ఉంటే నీకు నువ్వు తెలుస్తుంది కదా, అర్జెంటుగా ఆ పెట్టుకుంటే. ఆ జఠరాగ్నికి అక్కడ దేవుడు ఉన్నాడు. నెక్స్ట్ ఈ తినే ప్రాసెస్ మొత్తం కూడా నువ్వు ఒక యజ్ఞంలా చేయమని చెప్తున్నాడు భగవానుడు. ఓకేనా? వెరీ గుడ్. కర్మణ్యేవాధికారస్తు. కర్మణ్యేవాధికారస్తే మా ఉమ్, ఫలేషు కదాచన ఉమ్, మా కర్మ ఫల హేతుర్భుః ఉమ్. మా తే సంగోస్త్వ కర్మణి. వెరీ గుడ్. ఏం చెప్పారు భగవానుడు ఇందులో? సార్ అంటే ఇది పవర్ ఆఫ్ వర్క్ సార్. ఉమ్, అంటే ఇందులో 4 ప్రిన్సిపల్స్ ఉండాలి మనం ఫాలో చేయాలి వర్క్ చేస్తున్నప్పుడు. ఉమ్, అవి అవి వర్క్ చేసేటప్పుడు ఏమి డిస్ట్రాక్షన్స్ ఉంచుకోకూడదు. ఉమ్. వర్క్ చేయాలి కానీ దాని రిజల్ట్స్ మన వల్ల వచ్చాయని అనకూడదు. ఫస్ట్ ఆర్డర్లో చెప్తాము. ఫస్ట్ మనం వర్కే చేయాలి. ఆ, వర్క్ చేసేటప్పుడు ఇంకేం ఆలోచించొద్దు. ఓకేనా? ఫస్ట్ నీకు వర్క్ మీదే రైట్ ఉంది అని చెప్పారు భగవానుడు. అది రూల్ నెంబర్ 1. ఆ. సెకండ్, సెకండ్ దేని వర్క్ గురించి ఆలోచించొద్దు మనం వర్క్ చేసేటప్పుడు? వర్క్ గురించి రిజల్ట్. వర్క్ చేసేటప్పుడు ఏం ఆలోచించకూడదు? రిజల్ట్ గురించి ఆలోచించకూడదు జస్ట్ వర్క్ మీద ఫోకస్ చేయాలి. ఓకే. అది సెకండ్ పాయింట్, సెకండ్ రూల్. థర్డ్ రూల్?
పాయింట్ వర్క్ చేయాలి, కానీ దాని రిజల్ట్ మన వల్ల వచ్చింది అని అనుకోకూడదు. ఓకే. మన యు ఆర్ వల్ల నాట్ రాలే. వెరీ గుడ్. బాగా చెప్పావు. యు ఆర్ నాట్ ద రీజన్ ఫర్ ద రిజల్ట్. అది దేవుడు ఇచ్చింది. అలాగే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఒక రిజల్ట్ వస్తుంది. ఓకే. ఆ రిజల్ట్ నుంచి నువ్వు నేర్చుకోవాలి తప్పించి, ఈ రిజల్ట్ నా వల్ల వచ్చిందనే అహంకారం ఉండకూడదు. అని నేను ఓడిపోయాననే బాధ ఉండకూడదు. ఓకే. ఫోర్త్ ప్రిన్సిపల్ ఏంటి? ఫోర్త్ ప్రిన్సిపల్ ఏమో ఆ వర్క్ ని అవాయిడ్ చేయకూడదు. వర్క్ చేయకుండా ఉండకూడదు. నాకు రిజల్ట్స్ రావట్లేదులే అని వర్క్ చేయకుండా అస్సలు ఉండకూడదు. ఈ ఫోర్ ప్రిన్సిపల్స్ ఎవరు చెప్పారు? ఎవరెవరికి చెప్పారు? భగవాన్ భగవానుడు. భగవానుడు అంటే ఎవరు ఇక్కడ? అర్జున్. భగవానుడు ఎవరికి చెప్పాడు? అర్జున్ కి. భగవానుడు ఎవరు ఇక్కడ? ఏ దేవుడు భగవానుడు అంటే? కృష్ణ. కృష్ణుడు. ఓకేనా? ఉమ్. యదా యదా చెప్తావా? ఉమ్. ఆ, యదా యదా హి ధర్మస్య ఉమ్. గ్లానిర్భవతి భారత ఉమ్. అభ్యుత్థానమధర్మస్య ఉమ్. తదాత్మానం సృజామ్యహం. ఉమ్. దేని మీనింగ్ ఏంటి? అంటే పవర్ ఆఫ్ ధర్మ, పవర్ ఆఫ్ రైటియస్నెస్. ఉమ్. సో అంటే మనం ఎప్పుడు ధర్మ ఫాలో చేయాలి, వెరీ గుడ్. ధర్మ చేయకూడదు. ఉమ్. Um, ఆ, ధర్మం అంటే ఏంటి అసలు? రైటియస్ ధర్మ యాక్టివిటీ. అంటే రైట్ థింగ్ రైట్ చేయాలి థింగ్ చేయాలి. ఎప్పుడు. సరైన పని చేయాలి. ఈ శ్లోకం మీనింగ్ ఏంటి? ఈ శ్లోకం మీనింగ్ ఏంటి? యదా యదా హి అంటే అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? యదా యదా హి అంటే um, ఎప్- ఆ, ఎప్పుడెప్పుడైతే. ఎప్పుడెప్పుడైతే ఉమ్. గ్లానిర్భవతి ఉమ్. ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే ఎప్పుడెప్పుడు ఆ ఆ, దార్- ధర్మ ఫాలో అవ్వలేదు, ఉమ్. అధర్మం వచ్చిందంటే ఉమ్. దేవుడు అర్థకొచ్చి తన అర్థమెటికి వచ్చి ఉమ్. ఏం అధర్మ జరుగుతుందో కరెక్ట్ చేస్తారు. ఉమ్. ఆ, ఆ, ఏముంటుందని దేవుడు ఏమవుతాడు? దేవుడు ఏమవుతాడు? దేవుడు మేనిఫెస్ట్. అర్థమైన మేనిఫెస్ట్ చేసుకుంటారు. మేనిఫెస్ట్ చేసుకుని నీకు వస్తాడు. ఓకే. అసలు ఒక పని ధర్మమా అధర్మమా అని తెలియాలి అంటే ఏంటి మనం నేర్చుకున్న ప్రిన్సిపల్ ఏంటి? మనం రైట్ ప్రిన్సిపల్ ఫాలో చేయాలి. ఉమ్. సో ఆర్ అంటే రోల్ ఆఫ్ ద డూయర్. అంటే ఆ ఒక పని ఎవరైనా చేస్తే అతను ఆ రోల్ ప్రకారం చేశాడా లేకపోతే కావాలని చేశాడా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఉమ్. ఇంకో. అప్పుడు ఐ అంటే ఇంటెన్షన్ ఆఫ్ ద డూయర్. ఓకే. ఆ డూయర్ మంచికి థింక్ చేస్తున్నాడా లేకపోతే బ్యాడ్ పని బ్యాడ్ బ్యాడ్ ఇంటెన్షన్తో చేస్తున్నాడా అనేది చూసుకుని చేయాలి. వెరీ గుడ్. నెక్స్ట్ జీ అంటే జ్ఞానం, ఉమ్. నాలెడ్జ్. తన అంటే తన నాలెడ్జ్, తన ఇంటెలిజెన్స్. నాలెడ్జ్ ఉండి చేస్తున్నాడా లేకపోతే తెలియక చేశాడా అది చూడాలి. అదే అదేనా? అప్పుడు హెచ్ అంటే హొరైజన్. ఉమ్. అంటే సిచ్యువేషన్. సిచ్యువేషన్ బట్టి. ఆ ఆ సిచ్యువేషన్ సిచ్యువేషన్ బట్టి. బట్టి ఆ, అది ధర్మమా కాదా అతను చేసింది అనేది మనం చెప్పచ్చు. టీ అంటే టీ అంటే టైం. ఉమ్. సో ఆ టైంకి ఆ పర్టికులర్ థింగ్ కరెక్టా కాదా అదవుతుందా అని చూసుకోవాలి. నువ్వు బస్సు వచ్చే 5 మినిట్స్ దాకా రెడీ అవ్వలేదనుకో, ఆ టైంకి నువ్వు అలా చూస్తూ ఉన్నావు అనుకో, టీవీ కరెక్టా కాదు. ఎప్పుడు నా వీకెండ్ చూస్తున్నావు అనుకో పర్వాలేదు. అంతేనా? ఆ టైంని బట్టి లెక్కేసుకోవాలి. ఆ టైంకి అది అది కరెక్టా కాదా, ఆ పని కరెక్టా కాదా. అంత ఇందాక చెప్పాం కదా, ఆనందిన టైంలో మనం వేరేనా టీవీ చూస్తున్నాం, కరెక్ట్ అవుతుందా? కాదు అవును సార్. అవును. అర్థమవుతుందా? సో మనం ఆ టైంకి అది ఆ పని కరెక్ట్గా చేయాలి. ఆ టైంకి ఆ పని కరెక్టా కాదా కూడా చూసుకొని చేయాలి. రైట్ ప్రిన్సిపల్. ఓకే. మీద అన్ని శ్లోకాలు వచ్చేసినాయి. మొత్తం 18 శ్లోకాస్ కదా మొత్తం మనం ఈ ప్రోగ్రాంలో నేర్చుకునే మిగతా శ్లోకాస్ కూడా బాగా వచ్చేసినాయా? వచ్చేసారు. వచ్చాయి. వెరీ గుడ్. ఓకే. ఒక 4 అడిగాను. చాలా బాగా చెప్పావు. యు ఆర్ వెరీ గుడ్. అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. ఓకేనా? వెరీ గుడ్. యూ విల్ రిసీవ్ సర్టిఫికేట్, మెడల్. బెంగళూరు కదా, నేను నీకు అన్ని కొరియర్ చేస్తాను. సూపర్. గుడ్ జాబ్. బాయ్.